హాయ్ అండి, నమస్కారం. గతం ఒక జ్ఞాపకం, వర్ధమానం ఒక పయనం, భవిష్యత్ ఒక ఆశయం. ఇది ప్రతి మానవుని జీవన పోరాటం. వాస్తవంగా మనకు నూతన సంవత్సరం అంటే షడ్రుచుల కలయిక. షడ్రుచుల్ని ఆహ్వానిస్తే అవి మానవుని ఆయురారోగ్య ఔషధాలు. ఇవి మానవ జీవితంలో కలిగే సుఖదుఖాలను తెలియపరిచే రుచులు. మనం పాశ్చాత్య సంస్కృతిలో పడి కొట్టుకుపోతున్నాం. మరి పరాయి దేశస్థులు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల కొరకు పర్యవేక్షిస్తున్నారు. మన నుంచి వీడిపోతున్న 2024వ సంవత్సరానికి వీడుకోలు తెలుపుతూ ఈ 2024వ సంవత్సరంలో మన దేశం సాధించిన జయాలు, అపజయాలు, పొందిన విజయోత్సవాలు, చెందిన పరాభవాలు. ఈ 2024వ సంవత్సరం మనం ఎంతోమంది గొప్ప భారతదేశ నిర్మాతలను, భారతదేశ అత్యున్నత స్థానాలు పొంది దేశాన్ని ప్రపంచ పటంలో ప్రభావితం చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఒకసారి స్మరించుకుందాం. జాకిర్ హుసేన్, ఫేమస్ ఇండియన్ తబలా ప్లేయర్. రోహిత్ బాల్, ఫేమస్ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్. రతన్ టాటా, ఫౌండర్ ఆఫ్ టాటా కంపెనీస్ ఆఫ్ ఇండియా. కనకరాజు, పద్మశ్రీ, గుస్సాడి డాన్స్ మాస్టర్. సీతారాం ఏచూరి, ది గ్రేట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా. అన్షుమాన్ గైక్వాడ్, ది గ్రేట్ ఇండియన్ క్రికెటర్. డాక్టర్ రామ్ నారాయణ అగర్వాల్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్. రామోజీరావు, ఫౌండర్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. పంకజ్ ఉదాస్, ఫేమస్ గజల్ సింగర్. ది గ్రేట్ వెస్టైల్ జీనియస్ శ్రీ మన్మోహన్ సింగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచపు అంచులకు తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి. ఆర్థిక సంస్కరణలో ఆరితేరిన ఒక మహాయోగి. మౌనం ఆయన విజయం, మౌనమే ఆయన సమాధానం. మౌనంతో గెలిచిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. మౌనంతో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన మహోన్నత రాజనీతిజ్ఞుడు. మన్మోహన్ గారి ఆస్తుల విలువ కేవలం 11 కోట్లు. బహుశా అది ఇప్పటికీ దాని విలువ 15 కోట్లని భావిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి ఆస్తుల కంటే తక్కువ. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సాధించిన విజయాలు. భారత సైంటిస్టులు రూపొందించినటువంటి ఆదిత్య L1 విజయవంతంగా ప్రయోగింపబడింది. 18th జూలై 2024లో చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్. 14th అక్టోబర్ భారతదేశ ప్రతిష్టాత్మక IAF, ఇండియన్ ఆస్ట్రానమికల్ ఫెడరేషన్, డాక్టర్ శ్రీధర పానికాత్ సోమనాథ్, ఇస్రో చైర్మన్ గారు ఈ అవార్డును స్వీకరించారు. ఇటీవలే డిసెంబర్ 29న స్పాడెక్స్ అనే శాటిలైట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. 2024లో భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ 2024వ సంవత్సరానికి ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే జీడిపి అభివృద్ధిలో భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి 7% గ్రోత్ ఉందని IMF తన రిపోర్ట్లో పేర్కొంది. అదేవిధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి 6.5 గ్రోత్ ఉంటుందని IMF అంచనా వేస్తుంది. ఇక ఇండియన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్
2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 206 దేశాలు పాల్గొనగా భారతదేశం 6 పతకాలు సాధించి 2600 దేశాలలో 71 స్థానంలో నిలిచింది. 2024లో భారత క్రికెట్ వరల్డ్ కప్ను సాధించింది. 2024లో జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్షిప్ను భారతదేశం కైవసం చేసుకుంది. భారతదేశంలో రాజకీయ పరిణామాలు 2024లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు భారత జనరల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. వీటిని 7 దశలలో నిర్వహించడం జరిగింది. ఈ జనరల్ ఎలక్షన్లలో 2 కూటమిలుగా ఏర్పడ్డ ఎన్డీఏ, ఇండియా కూటములు పోటీ పడగా చివరికి అత్యధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకొని తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 5 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టబడిన 5 బిల్లులలో లోక్సభ 4 బిల్లుల్ని ఆమోదించింది. రాజ్యసభ 3 బిల్లులను ఆమోదించింది. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 1-2 మాత్రమే సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ మిగతా గ్యారంటీలను వాయిదాలు వేస్తూ వివిధ విమర్శలను ఎదుర్కొంటుంది. అమలు సాధ్యపడని హామీలనిచ్చి రాష్ట్ర ప్రజలను అప్పులపాలు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. 2025వ సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి కొత్త పథకాలు: కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ, 2 లక్షల వరకు ఆ పైన ఉన్నటువంటి రైతు రుణమాఫీ, జనవరి చివరిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పూర్తి ఏర్పాట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ తయారు చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ నోటిఫికేషన్లు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఖరారు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి జనవరి 10 కల్లా ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటన. భారతీయ చలనచిత్ర విశేషాలు: 70వ భారతీయ చలనచిత్రోత్సవాలను అక్టోబర్ 8న ఢిల్లీలో ఘనంగా నిర్వర్తించారు. భారతీయ ఉత్తమ నటుడిగా కన్నడ హీరో రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. ఇతను నటించిన కాంతార చిత్రానికి ఉత్తమ నటుడిగా ఈయనకు అవార్డు దక్కింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖమైనటువంటి నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, హిందీలో నిర్మించిన బ్రహ్మాస్త్రం చిత్రానికి ఆలియా భట్, రణబీర్ కపూర్లకు అవార్డులు, రత్నం నిర్మించినటువంటి పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్కు జాతీయ పురస్కారం. 2024వ సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయాలతో ప్రారంభమైన 2024 వివాదాలతో ముగిసింది. తేజ సజ్జా హీరోగా నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చినటువంటి హనుమాన్ సుమారు 350 కోట్ల వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. సిద్ధు జొన్నలగడ్డ నటించినటువంటి టిల్లు స్క్వేర్ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకొని అత్యధిక కలెక్షన్లు సాధించింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి కల్కి 2898 AD చిత్రం చలనచిత్ర రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి దేవర చిత్రము 500 కోట్ల పైన వసూలు సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప 2 దేశ కలెక్షన్లన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ 1750 కోట్ల
పైన వసూలు చేసి వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి పుష్ప 2 చిత్రం. ఇటీవల పుష్ప 2 చిత్రం తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన 2024 ఫ్రెండ్స్, ఈ జీవిత చక్రంలో విజయాలు అపజయాలు జీవిత చక్రంలో వస్తూనే ఉంటాయి. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మనోధైర్యంగా ముందుకు సాగాలి. రానున్న ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, దేశ ప్రజలందరూ కూడా ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ పోలీసుల ఆదేశాలకు అనుగుణంగానే జరుపుకోవాలి. మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉంటూ ఉత్సవాలను జరుపుకోవాలి. ఇదే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.